కుతూహలోదయం జాతకరత్న మిడతంబొట్లు సిరీస్లో ఈరోజు సమస్య ఏంటంటే అమెరికాలో ఉన్న మా అబ్బాయికి ఏడాది క్రితం పెళ్ళయింది. ఉద్యోగరీత్యా కొడుకు కోడలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఒకే దగ్గర ఉద్యోగం కావాలని ఎంత ప్రయత్నిస్తున్నా దొరకడం లేదు. వాళ్ళు ఎప్పుడు కలిసి బతుకుతారో చెప్పగలరా జాతకరత్న గారు? ఇప్పుడు జాతకరత్న ఏమంటాడంటే, మీ అబ్బాయిది పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, జాతకరీత్యా విదేశీ యోగం, ధనయోగం. ఆల్రెడీ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడుగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎనీవే, విదేశీ యోగం, ధనయోగం ఫుల్గా ఉన్నాయి. ప్రస్తుతం గోచాపరంగా జన్మగురుడు రాహుకేతువుల ప్రతికూల ప్రభావం ఉంది. 2027 మే దాకా ఇలానే ఉంటుంది. శుభ ఫలితాల కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శివాభిషేకం జరిపించడం చేయాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో నివేదన చేసి పంచిపెట్టమని చెప్పండి. ఇప్పుడు మిడతం బొట్లు చెప్పే రియాలిటీ ఏంటో చూద్దాం. ముందుగా జాతకరత్న గారు కాస్త సైన్స్ తెలుసుకోవాలి. రాహువు కేతు అనేవి ఏవీ లేవు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే క్రమంలో వాటి కక్షలు, దారులు ఇంటర్సెక్ట్ అయ్యాయి. కలిసే పాయింట్లకి ఆ పేర్లు పెట్టారు. వాటిని ఛాయాగ్రహాలని పిలుస్తారు, కానీ గ్రహాలకే వాటికి ఇసుక రేణువంత సంబంధం కూడా లేదు. టూకీగా అవి అంతరిక్షంలో 2 ఊహాజనితమైన పాయింట్లు తప్ప అంతకుమించి ఏమీ కాదు. ఇక గురుడు అనేది సౌరమండలంలోనే అతి పెద్ద అందమైన గ్రహం. ఏదో సూర్యుని చుట్టూ తిరుగుతూ తన పని అది చేసుకుంటుంది తప్ప అదంతా మానుకొని మీ దగ్గరికి వచ్చి మీ కొడుకుని కోడల్ని విడదీసే ఓపిక, సామర్థ్యం, అవకాశం దానికి లేనే లేదు. వాళ్ళు కలుసున్నా విడిపోయినా, మీ అబ్బాయి శనగలు పంచినా అటుకులు పంచినా ఆ గ్రహానికి కొద్దిగా కూడా ఫరక్ పడదు. కాబట్టి లైట్ తీసుకోండి. జాతకరత్న గారు చెప్పారు కదా అని 2027 మే వరకు స్తోత్రాలు పఠిస్తూ శనగలు పంచుతూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. మీ అబ్బాయి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటేనే అనుకున్న చోట ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఏ ఫీల్డ్లో ఉన్న స్కిల్స్ పెంచుకుంటూ తెలిసిన స్నేహితుల, కొలీగ్ల సహాయంతో ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. లేటు మాత్రం అస్సలు చేయొద్దని చెప్పండి. ఇక భౌతికంగా ఉనికిలో లేని ఏవో 2 ఊహాజనితమైన పాయింట్లు మనుషుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది అనే పిచ్చి పిచ్చి నమ్మకాలు పక్కన పెట్టండి. కాస్తంత శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోండి. మీ మంచిగా చెప్తున్నాం. ఇంకో సమస్యతో మళ్ళీ కలుద్దాం. కుతూహలంగా ఉండండి. కుతూహల ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూడండి.